ఆగిపోయిన సీతారామ కాలువ పనులను వేగవంతం చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాల రైతులకు నీరు అందించాలనే ఉద్దేశంతో మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నడుం బిగించారు. గ్రీన్ఫీల్డ్ ట్రిబ్యునల్ అనుమతులు లేక ఆగిపోయిన కాలువ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో త్వరితగతిన పనులు ప్రారంభించేందుకు కాలువ పనులపై సమీక్ష సమావేశాలను వేగవంతం చేశారు. అశ్వారావుపురం మండలంలోని అమ్మవారిపల్లి వద్ద జరుగుతున్న పనులను మంత్రులు పరిశీలించారు. క్రాస్ రెగ్యులేటరీ పంప్ హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పంప్ హౌజ్లోని పవర్ సప్లైని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఎందుకు లేదు పడితే చచ్చిపోతారు. మోగింది ఎత్తినా నా తప్ప మళ్ళీ కట్టలు మీరు చివరకున్నాం మరి వాళ్ళు పాడరు ఏతొచ్చాడు తీసారా మరి ఎవరెట్టా అంటే రైట్ సార్ ఓకే. అది ఎక్కడ దాకా తెప్పాలి ఒకటే కదా ఒకటే స్టెప్ కట్టి గారు జరుగుతారు మీరు ఎందుకుంటే వాళ్ళు ఎంజాయ్ జరుగుతారు మీరు జరగకుండా సార్ మీరు అరవకండి చెప్పండి సార్ మనిషి గారు వచ్చారండి పుల్లయ్య గారు సార్ బట్టి సార్ ఇంకా ఏదో కష్టాలు అంటున్నమాట అడగొద్దు సార్ ఒక స్టెప్ వెనక్కి సార్ సార్ కొంచెం ముందుకుంటారు కెమెరా సార్ ఒక్క నిమిషం సార్ సార్ కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. సమస్య లేదు ఇంకొక 1000 సంవత్సరాలు అది బెల్లం సున్నం దీంతో కట్టింది మినిమం మీరు కొద్దిగా ఆగండి అమ్మా అట్లా అనాలి ఆయనకి కాదు మీది జాతీయ పార్టీ మమ్మల్ని కూడా అందులో దించారు మమ్మల్ని ఏం చేయమంట ఇక చాలు నాన్న సరదాగా మాట్లాడే కూడా రికార్డ్ చేస్తాను. గోదావరి చంపేసేవాడు గోదావరి వచ్చినప్పుడు సమస్య లేదు ఇంకొక 1000 సంవత్సరాలు ఇరిగేషన్ పెంచితే మనకు అంత అక్కర్లేదు అని చెప్పి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడన్నా రోడ్లపాడో ఎక్కడో పెట్టిన టైంలో షిఫ్టెడ్ టు తీసుకోవాలి. ఇక్కడికే బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 30 36 ఇక్కడే పెట్టుకొని ఇక మనకి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా చేశారు. ఇప్పుడు రెడ్డి గారు అడిగేది కూడా బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎక్కడో చోట పెట్టుకోవాలి. కొంచెం ఇది ఉన్నా కూడా పెట్టుకోవాలి ఉండాలి సార్ కంపల్సరీ.